మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. పార్వతీపురం మన్యం జిల్లాలో విశ్వవసు ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేమకోటి నరహరి శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి ఉగాది విశిష్టత, పంచాంగంలోని విశేషాలను, విశ్వవసు నామ సంవత్సరంలో భవిష్యత్ వివరాలు తెలిపారు. మైలారపు సూర్య వెంకటరమణ వేదవచనం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి నృత్య పాఠశాల విద్యార్థులు, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ విశ్వవసు నామ సంవత్సరంలో జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధితో తులతూగాలని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం, అభివృద్ధిలో జిల్లాను ప్రగతి పదంలో నడిపించుట ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేస్తోందని, తద్వారా ఒకరి సహకారంతో ఒకరి అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఏఎస్పీ అంకిత, సురాణ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత తదితరులు పాల్గొన్నారు. వసు శబ్దం కూడా భగవంతుడిదే. ఏ భగవంతుని యొక్క ఉనికిని ఆస్తికులందరూ నమ్ముతున్నారో, ఏ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని, భగవంతుని యొక్క కార్యకలాపాలని, చరాచర సృష్టిని చెప్పినటువంటి సృష్టి నమ్ముతున్నటువంటి ఆస్తికులు అయితే ఉన్నారో అందరి యొక్క హృదయంలో వెలిసినటువంటిదే ఈ రకమైనటువంటి నామములు. మనకు 60 సంవత్సరాలకు వచ్చిన పేర్లలో కూడా దైవనామములే అన్ని దాదాపుగా. అందుచేత ఆ పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో దాని నుంచి మనం వసుహు అంటే ఇందులో అర్థము ధనము అని అర్థం ఉన్నది. ధనము అంటే డబ్బు కాదండి. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసుహు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే. ధనం అంటే డబ్బు అని అర్థం లేదు. అక్కడ పడేటువంటి పంచభూతములు కూడా ధనములే మనకి. అందులో ఏదైనా వ్యత్యాసం వస్తే మనం ఏమైపోతాం మనకు తెలుస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ సంపద అనిర్వచనీయమైనటువంటి ప్రజలకి, ప్రకృతికి, పశుపక్షాదులకి, సర్వ జీవరాశికి ఉపయోగపడేటటువంటి ఏ ధనం అయితే ఉందో అది ఆ పరమాత్మ అందిస్తాడన్న ఉద్దేశంతో ఈ సంవత్సరానికి విశ్వావసు అనే పేరు పెట్టడం జరిగింది. ఇది సంవత్సర నామం యొక్క విశిష్టత. ఆశాసు రాశి